ఆత్రేయపురం మండలం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేసి అన్ని వసతులు కల్పిస్తామన్నారు. అలాగే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కరించాలని అధికారులకు సత్యానందరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆ రోడ్డు ఆత్రేయపురం దాకా తీసుకురావాలి, ఏటుకట్టు మీద తారు రోడ్డు అనేది కూడా ఆలోచన ఉంది. దాన్ని కూడా ఫోకస్ పెట్టాలి. అది ఆర్ఎండ్బికి టేక్ ఓవర్ చేయించి ఆ రోడ్డు చేయించుకోవాల్సిన అవసరం టైం పడుతుంది. ఇవన్నీ కూడా ఇవ్వాలనుకున్నామంటే ఈ 2-3 నెలలు 6 మాసాలు అవుతాయి కాదు. ఇవాళ నుంచి మొదలు పెడితే 1 సంవత్సరంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు టైం బాండ్ దగ్గర ఆ పనులు బట్టి అవి 1/1 అవుతాయి. ముందు మనకు ఒక విజన్ ఉండాలి, ఒక ఐడియా ఉండాలి. దానికోసం ఎలా పనిచేయాలనేది పనిచేయాలి. ఒక గోల్ పెట్టుకుని దానికి ఏ రకంగా పని పూర్తవుతుంది ఒక టార్గెట్ పెట్టుకుని దాని మీద వర్కౌట్ మొదలు పెడితే ఆ పనులు పూర్తవుతాయి. ఈ మండల ప్రజలు ఇంకా ఏదైనా మీ సజెషన్ ఉండి, మీ సూచనలు సజెషన్స్ కూడా ఏమి ఇచ్చిన ఇందాక ఒకసారి ఎంపీటీసీ గారు అనుకున్నాను, పిలిచారమ్మా మీరు? అతను సజెషన్ ఇచ్చారు. ఇది ఇక్కడ బొబ్బలంక నుంచి వాడపల్లి దగ్గర భక్తులకి రాత్రి వేళల్లో వాళ్ళ పాదయాత్రలో చేసుకునే వాళ్ళకి అసౌకర్యాలు ఉన్నాయి. కరెంటు లేదు, అదేవిధంగా వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికో లేదా టాయిలెట్స్ అని ఆల్రెడీ దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. మొన్న మొబైల్ టాయిలెట్స్ అనుకున్నాం. మొబైల్ టాయిలెట్స్ అంటే స్టాండర్డ్ కాదు, మళ్ళీ రన్నింగ్ చేస్తూ ఉండాలి. ఎక్కడైనా ప్లేస్ చూసి ఏదైనా 3-4 కిలోమీటర్లకు ఒక్కొక్క బ్లాక్ కింద ఇప్పుడు 15 కిలోమీటర్లు వస్తున్నాయి. 4 చోట్ల 4 సభ్యులు అందరూ ప్లస్ పాయింట్స్ మనకు ఉన్నాయి. ఆ ప్లస్ పాయింట్స్ మనం ఇంకా బాగా ప్లస్ చేసుకుంటూ ఈ మండలానికి ప్రజలకు ఉపయోగపడేలా ముందుకెళ్ళాలి. మనకు ఉన్నటువంటి గొప్ప ఎస్సెట్ శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు, అదేవిధంగా లొల్ల లోకలు, అక్కడ పిచ్చుక లంక, చక్కటి ప్రకృతి రమణీయత, చక్కటి కెనాల్ సిస్టమ్. ఇక్కడే లొల్లలాకుల దగ్గర 3 కెనాల్స్ కింద వెళ్ళడం, చాలా సుందరమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి అందాలు మనకి సొంతం, మనకు అనుభవం చేస్తూ ఉన్నాయి. ఈ రోజున మనకంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడేమో ఎక్స్పోర్ట్ చేయట్లేదు. లోకల్ కన్జంప్షన్కి మనకి అరటి తోటలు మనకి ఎక్కడ మహా అయితే ఇతర స్టేట్కి మనం పంపించుకుంటాం. ఇంకా స్థాయికి మనం వెళ్ళాలంటే ఇక్కడ హార్టికల్చర్ ఉంది. ఇప్పుడు కోకోకి వచ్చారు, లేదా పామాయిల్ వేస్తున్నారు, లేదా పూల తోటలు వేస్తున్నారు, జామ తోటలు వేస్తున్నారు, ఈ కొబ్బరి అరటి కామను. ఇక ఏ అవకాశాలు ఉన్నాయో అక్కడ సుగంధ ద్రవ్యాలు కానీ హార్టికల్చర్లోకి ఏ రకంగా ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు కూడా ఉన్నాయి. రైతాంగం కూడా దానికి టర్న్ అవ్వాలి, మారాలి. హార్టికల్చర్లో ఎక్కువ ఆదాయం వచ్చేలాగా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు సంపాదించేలాగా ఉన్నాయి కూడా చూసుకుని వాళ్ళు టర్న్ అయితే మారితే ఈ మెట్ట మనకు ఉపయోగపడుతుంది. చక్కటి ఇరిగేషన్ ఇచ్చుకుని ఇరిగేషన్ ఉంది, మంచి సారవంతమైన విలువైన భూములు మనకి. వీటిని ప్రమోట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. అదేవిధంగా ఇక్కడ పర్యాటకాన్ని లొల్లలాకులు బేస్ చేసుకుని ఇక్కడ ఏదైనా ఒక రిసార్ట్స్ టైపు, లేదా మన వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ట్యాగాన్ చేసుకుని పర్యాటకులు ఇక్కడ స్టే చేస్తే అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ ఏదైనా ఈ కెనాల్ కూడా చక్కటి కెనాల్ మనకి, ఎందుకంటే 3 కెనాల్ ఎక్కడ వెళ్ళిపోతాయి. ఇది పెద్ద కెనాల్. మొన్న పోటీలు పెట్టాం, చాలా గొప్పగా ప్రపంచంలోనే ఆత్రేయపురం అంటే ఏంటనేది ప్రమోట్ అయిపోయింది ఒక దెబ్బకి. నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా మంది చూశారు, చాలా ఫోన్లు వచ్చినాయి నాకు. చాలా మంది ఒక్క నిమిషం అక్కడ ఎక్కడికో వెళ్ళిపోయింది. హైదరాబాద్ లో కూడా చాలా మంది ఫోన్ చేసి అడిగారు ఆటోలు పోటీలు అంటే. అది కొత్త కాన్సెప్ట్, మన వాళ్ళు సిస్టమేటిక్గా ప్లాన్డ్గా చేశారు. దాంతో ఇక్కడ జరిగిన దానికంటే ఎక్కువ ప్రమోషన్ వచ్చింది మొత్తం తెలంగాణ రాష్ట్రాలు. ఈనాడు తెలంగాణ మెయిన్ ఎడిషన్లో కూడా మెయిన్ పేజీలో వచ్చింది ఐలెస్ అక్కడ నాకు పెట్టారు. ఈనాడు మెయిన్ పేజీలో తెలంగాణ ఎడిషన్స్, తెలంగాణ మెయిన్ పేపర్స్లో కూడా మెయిన్ వచ్చినాయి. ఇది చూసి చాలా మంది ఎక్కడో వరల్డ్ వైడ్ చూశారు. దానికి కూడా మన అధికారులు బాగా కష్టపడ్డారు. మన ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా చాలా, మన గబ్బర్ సింగ్ గారు, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడ్డారు. ఒకసారి హృదయపూర్వకంగా మళ్ళీ ఈ సమావేశంలో వాళ్ళకి అభినందిస్తూ ఉన్నాను. ఆ కార్యక్రమంలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి, అధికారులకి, అనధికారులకి కూడా. వీటన్నిటిని కూడా